రూరల్ మండలంలోని కల్లూరుపల్లి గ్రామంలో ఆర్డిటి కాలనీలో వెళ్ళే దారిలో ఒక సంఘటన జరిగింది. దాంట్లో పెంచలయ్య అనే వ్యక్తిని కొంతమంది స్కూల్ నుంచి వస్తున్న వాళ్ళ పిల్లల్ని తీసుకొని స్కూల్ నుంచి వస్తున్నాడు. ఆ క్రమంలో వెనక నుంచి వాహనంతో గుద్దించి అతను కింద పడిన తర్వాత కత్తులతోటి అతని మీద దాడి చేసి మారణాదాయులతోటి నేను హత్య చేయడం సంఘటన మనందరికీ తెలిసిందే. దాంట్లో దర్యాప్తులో భాగంగా మా నెల్లూరు రూరల్ ఇన్స్పెక్టర్ జి వేణు వాళ్ళ టీమ్స్ అలానే కొంతమంది ఆఫీసర్స్ కలిసి ఈ హత్యకు దారితీసిన హంతకుల గురించి సెర్చ్ బృందాలు తిరుగుతూ ఉన్న క్రమంలో ఒక ఇన్పుట్ని బేస్ చేసుకుని ఇన్స్పెక్టర్ గారు కోవూరు దగ్గర వాళ్ళు వెళ్తున్నారన్న సమాచారం బేస్ చేసుకుని వెళ్ళినప్పుడు తెల్లారుజామున వరకు అక్కడ షుగర్ ఫ్యాక్టరీ ఏరియాలో వాళ్ళు అక్కడ దాంకొని ఉన్నారని చెప్పి సమాచారం మేరకు అక్కడ వెళ్ళడం జరిగింది. దాంట్లో భాగంగా ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ టీము చెక్ చేస్తున్న క్రమంలో ఆదినారాయణ అనే హెడ్ కానిస్టేబుల్ గట్టిగా కేకలు వేస్తుంటే ఏం జరిగిందని చెప్పి అగదాడుగా ఇన్స్పెక్టర్ గారు అటువైపు చూస్తుండగానే ఆదినారాయణ ఎడమ వైపు నుంచి ఒక అతను అగంతకుడు కత్తితో దాడి చేయడం జరిగింది. ఆ దాడి చేసినప్పుడు ఆయన షోల్డర్కి గాయమైంది. వెంబటే ఆయన ఆత్మరక్షణ కోసం కేకలు పెడుతూ ఉండగానే మళ్ళీ ఇంకో దాడి చేస్తే రెండవసారి కత్తి దాడితోటి ఆయన చేతికి గాయమైంది. వెంబటే ఇన్స్పెక్టర్ గారు అతను చూసి పరిగెత్తుకొని వచ్చి ఎవరా నువ్వు అని చెప్పి అరుస్తున్న క్రమంలో టార్చ్ లైట్ వెళ్తులో చూస్తే ఈ అక్యూజ్డ్ జేమ్స్ వెంబడే ఆయన గాల్లో ఒక రౌండ్ గాల్లో కాల్పులు జరిపి ఆత్మరక్షణ నిమిత్తం ఆయన మీద కూడా వాడు కత్తితో దాడికి ప్రయత్నం చేస్తుండగా కింద కాళ్ళ వైపు కాల్పులు జరపడం జరిగింది. ఒక రౌండ్ కాల్చంగా అతను చిన్న సింపుల్ ఇంజరీతోటి గాయపడటం అయింది. తర్వాత కత్తి కింద పడేసేసి అతనుని అదుపులో తీసుకున్న తర్వాత అతను గాయపడిన ఈ జేమ్స్ని అలానే మన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ఆదినారాయణ గారిని ఇద్దరిని మాకు ఇంటిమేషన్ ఇవ్వగానే మేము వచ్చి హాస్పిటల్లో డాక్టర్ని అలర్ట్ చేయడం జరిగింది. తెల్లారుజామున వచ్చిన తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఇద్దరు ఎటువంటి ప్రమాదం లేదని చెప్పి డాక్టర్ గారు చెప్పారు. కొంతకాలం ట్రీట్మెంట్ జరగాల్సింది ఉంది. ఆ కేసులో దర్యాప్తులో స్పెషల్ టీమ్స్ తిరుగుతున్నాయి. దాంట్లో మొత్తం సుమారు 10 మంది పైన ముద్దాయిలు ఉన్నారు. ఇదంతో పాటు వాళ్ళందరినీ కూడా మా సెర్చ్ బృందాల ద్వారా అదుపులో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అంతే. లేదు ఇతను ఒక్కడే మాకు ఫస్ట్ సైట్ అయింది. మిగిలిన వాళ్ళ కోసం తిరుగుతూ ఉన్నాం.